కర్రు నోడిదే బర్రె నోరు నోడిదే రాజ్యం. ఇవాళ వ్యాపారంలో ఒకవైపు మనం ఇండియా గ్యాట్ ఒప్పందం ఉంది, అది అంతర్జాతీయ సంబంధాలు. గ్యాట్ లో మనం సంతకం చేసినాం. ఫ్రీ ట్రేడ్ పేరుతో చైనా ఒకవైపు విపరీతంగా తక్కువ ధరకి కుటీర పరిశ్రమలు కులవృత్తులు కూలబడుతుంటే, ఇవాళ రాజస్థాన్ లో గుజరాత్ లో ఇవాళ బర్కత్పురాలో కిరాణా షాప్ కు మీరు వెళ్తే, కిరాణా షాప్ కోమటోలో కిరాణా షాప్ ఉంటుంది, మరవడోలో కిరాణా షాప్ ఉంటుంది. ఆశ్వీరాద్ అనే గోధుమ పిండి మన కోమటోలో కిరాణా షాప్ లో 63 రూపాయలు. వాళ్ళు 63 రూపాయలకు హోల్సేల్ గా కొని 67 రూపాయలకు అమ్ముతారు, కొంతమంది 70 రూపాయలకు అమ్ముతారు. వాళ్ళు కొన్నదే 63 రూపాయలు. అదే మార్వాడి షాప్కి వెళ్తే 60 రూపాయలకు అమ్ముతారు. ఎట్లా అమ్ముతున్నారు? అదే ఆశీర్వాద్ పిండి, అదే బ్రాండ్, అదే ఎట్లా అమ్ముతున్నారు అంటే, వాళ్ళకి పెట్టుబడి లేకుండా, వాళ్ళకి వడ్డీలు లేకుండా పెట్టుబడి వస్తుంది. మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే, రిటైలర్ వాళ్ళే, వాళ్ళది ఒక సిండికేట్ లాగా ఉంది. వ్యాపారము సమాన స్థాయిలో ఉన్న వాళ్ళ మధ్య పోటీ ఉండగలరు. కానీ ఈ గుజరాత్ వ్యాపారస్తుడికి వందల వేల సంవత్సరాల నుంచి వ్యాపారంలో అనుభవం ఉంది. వ్యాపారాన్ని వ్యాపారంగా చేసే కమ్యూనిటీ కోమటోళ్ళది. వ్యాపారాన్ని యుద్ధంలాగా చేసే కమ్యూనిటీ గుజరాత్ కమ్యూనిటీ. ఇది నాకు నా గుజరాత్ మిత్రుడు చెప్పిండు. మేము వ్యాపారాన్ని యుద్ధంలాగా చేస్తాం, యుద్ధంలో గెలవడం కోసం ఎన్ని చిట్కాలు పాటించాలో అన్ని పాటిస్తామని చెప్తున్నారు. మనం వ్యాపారం అనేది సేవా రంగంలో మన కోమటోల్లో, మన పద్మశాలిలో బట్టల షాప్ ఉండేది. ఇప్పుడు డిమార్ట్ షాప్ పెడితే 100 కిరాణా షాపులు పోతున్నాయి, అవునా కాదా? మరి డిమార్ట్ తోడికి అదే వస్తువు తక్కువ ధరకు ఎట్లా వస్తుంది? డిమార్ట్ మింగేటోడు వాల్మార్ట్ ఉన్నారు. అట్లా పెద్ద చేపని చిన్న చేపని తిమింగలం మింగుతుంటే, ఇవాళ తెలంగాణలో కుల వృత్తులన్నీ కూలిపోయినాయి, వృత్తులన్నీ దోపిడీకి గురవుతున్నాయి.